ఇప్పుడు సినిమా ప్రమోషన్ విషయంలో చిన్న సినిమాని చూడాలి ఆడియన్స్ అంటే చూడలేకపోతున్నారు. ట్రైల్ రోటేజ్లో ఇంపాక్ట్ కలిగిస్తే తప్ప ఆడియన్స్ థియేటర్ రావట్లేదు. వీళ్ళను ఇది తెలిసింది. దీని గురించి స్టేజ్ మీద సినిమా ప్రమోషన్ అవ్వాలనో లేకపోతే ఏదైనా విషయం కానీ ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు, కాంట్రవర్సీ మాట్లాడుతున్నారు. సినిమా వైర్ల వాళ్ళు లేకపోతే నేను వైర్ల రీసెంట్గా చూసుకుంటే మీ సినిమా విషయంలో కూడా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఎవరు మా సినిమాకి రావద్దని మీ చెప్పాడు మా రొబ్బనివాసం. తర్వాత శివాజీ కూడా నిన్న ఆడవాళ్ళ గురించి అంటే అది కంపేర్ చేయబాకమ్మా. నాకు శివాజీది నేను యాక్చువల్ లేట్గా తెలిసింది. ఇప్పుడు అది సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్నారు, ఇండివిజువల్ దీనికోసం చేస్తున్నారు నాకు తెలియదు. కానీ ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. వీఆర్ ఆల్ హ్యూమన్స్ అండ్ వీ ఆల్ లివ్ ఇన్ ఏ సొసైటీ. మనం ఏ మాట అయినా మనం ఏమైనా చెప్పుదాం అనుకున్నప్పుడు దాన్ని కన్వే చేసే పద్ధతి ఉండాలి, దాన్ని కన్వే చేసే వొకాబులరీలో కన్వే చేయాలి. ఓకేనా? నిన్న నాకు చెప్పారు అది డెఫినెట్గా ఇట్స్ నాట్ సపోర్టివ్. వీ డోంట్ సపోర్ట్ దట్ 100%. అంటే ఆ పదాజాలను నేను సపోర్ట్ చేయను అనేది తన ఇంటెన్షన్ ఏదో ఉండుంటుంది. ఆ ఇంటెన్షన్ చెప్పే పద్ధతి కరెక్ట్గా ఉండాలి. అర్థమైందా? బట్ పదాజాలం ఏవైతే నాకు చెప్పడం జరిగింది, నేను చూడలేదు, నాకు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను. అది పదాజాలం అటువంటి వాడు ఉంటే కనుక అది కరెక్ట్ కాదు. 100% అది కరెక్ట్ కాదు. అది ఎందుకు చేశారు, సినిమా వస్తున్న ప్రమోషన్ కోసం చేశారా, ఎందుకు చేశారు అనేది అది వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేయాలి. అంతే మనం కమెంట్ చేసేది కరెక్ట్ కాదు. మనం ఏదన్నా ఇప్పుడు మగవాడు ఏదన్నా వేసి తిరగచ్చు అన్నప్పుడు ఆ మాత్రం ఫ్రీడమ్ వాళ్ళకే ఉంటుంది. సో వాళ్ళు ఏం వేసుకోవాలి, ఎక్కడికి ఏం వేసుకోవాలి, ఏం వేసుకోకూడదని వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. అంతేగాని నువ్వు ఇంపోజ్ చేసేది ఏంటి? నీ మీద ఎవడు ఇంపోజ్ చేయట్లేదు కదా. సో వై షుడ్ యూ ఇంపోజ్? ఇట్స్ ఎ ఫ్రీ వరల్డ్, రైట్? సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆడైనా మగైనా కానీ వాళ్ళకున్న ఆ రెస్పాన్సిబిలిటీని బట్టి వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్పక నేను చెప్తే అంటే అది కరెక్ట్ కాదని మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ దట్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఫ్రీడమ్ అండ్ దట్ థాట్ ప్రాసెస్. శివాజీ గారు ఒక కామెంట్ చేశారు. అవును, స్టేజ్ మీద దండోరా స్టేజ్ మీద ఆడవాళ్ళు వాళ్ళ బట్టలు వేసిన దాని మీద పదం అది ఎంతవరకు కరెక్ట్ వాడటం అనేది సార్? అంటే ఇది ఒక ప్రజారాజ్యం సార్. ఎవరు అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పచ్చు, కానీ మనం ఒక స్టేజ్ మీద నించున్నప్పుడు కొన్ని పదాలు వాడలేము. అండ్ చెప్పాల్సింది ఎంత పార్లమెంటరీగా చెప్పాలో చెప్పచ్చు. అది ఆయన ఒపీనియన్ ఆయనది. ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కానీ చెప్పిన విధానం, ఆ వర్డ్స్ తప్పు. అది కండిషనల్. ఎందుకంటే పిల్లలు చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. ఇదొక మన దేశానికి ఇప్పుడు యూఎస్లో ఎక్కువ డబ్బులు అవన్నీ ఉన్నా కూడా మన దేశానికి ఏంటంటే మనకు ఒక రెస్పెక్టు, వీఆర్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం కదా, అది ఉంది. కాబట్టి కొంచెం చిన్న పబ్లిక్ స్పీకింగ్లో ఒకటి ఉండాలి. అదైతే నేను ఖండిస్తున్నాను. అండ్ ఆయన వ్యూ, నా వ్యూ ఏంటంటే చూసేవాడి కంట్లో లోకం ఉంటుంది. ఓకేనండి, 2025 వచ్చేసింది. ఇప్పటికీ నువ్వు ఇది చేయకూడదు అని ఎవరికి చెప్పడం, ఇంట్లో అమ్మ నాన్నలు చెప్తేనే పోరా అనే టైంలో ఉన్నావు. ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అ ఫ్రీడమ్ టు డూ వాట్ దే వాంట్.